నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలిరంగు ఆకాశం వంటి ఛాయ కలిగినవాడు, సూర్యపుత్రుడు, యముని సోదరుడు, ఛాయామార్తాండుల కుమారుడైన శనైశ్చరునికి నేను నమస్కరిస్తున్నాను. ఛాయామార్తాండులు అంటే ఛాయాదేవి, సూర్యుడు అండి. శనివారం రోజున శనిదేవుని చిత్రపటానికి లేదా విగ్రహానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం శుభప్రదమండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఎటువంటి శని ప్రభావాలనైనా ఈ మంత్రం తగ్గిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. శని అని పేరు వినగానే చాలా మందికి భయం కలుగుతుంది. శని ప్రభావం ఉంటే జీవితంలో కష్టాలు వస్తాయని, దుఃఖాలతో నిండిపోతుందని అపోహలో ఉంటుంటారు. కానీ శనీశ్వరుడు కేవలం కష్టాలు కలిగించే దేవుడు కాదండి. ఆయన క్రమశిక్షణ, కర్మ ఫలితాలను గుర్తు చేసే గ్రహదేవత. అంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మనం జీవితాంతం అర్జించిన పాపపుణ్యాలకి ఫలితాన్ని నరకంలో యముడు డిసైడ్ చేస్తాడు. యముడు ఎవరండి? సాక్షాత్తు శనిదేవుడికి సోదరుడు. అంటే చనిపోయిన మన ఆత్మకి మనం జీవితంలో చేసిన కర్మ ఫలితాలను ఆయన ఎలా అయితే విధిస్తారో, చనిపోవడానికి ముందు మనం బ్రతికుండగానే మన కర్మలకి తగిన ఫలితాన్ని, శిక్షని లేదా దానికి తగిన పుణ్యాన్ని అంటే సుఖాల్ని ఇచ్చేవారు శనిదేవుడు. మనం ఎంతోమంది భయపడుతుంటాం, శని అంటే ఏదో కష్టం కలుగుతుందని. ఎప్పుడు కలుగుతుందండి? ఆయన కేవలం కర్మ ఫలితానికి మాత్రమే దేవత. మనం చేసే కర్మే అది మనకి కష్టాన్ని ఇవ్వాలా, దుఃఖాన్ని ఇవ్వాలా అని డిసైడ్ చేస్తుంది.